ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్మబంధాల గురించి తెలుసుకుందామండి. కర్మబంధాలు అంటే మనము జన్మ తీసుకున్న తర్వాత, ఈ భూమిపైన జన్మ తీసుకున్న తర్వాత మనతో వచ్చేటి అంటే మనం పుట్టినప్పటి నుంచి మనతో పాటు ఉండే బంధాలని కర్మబంధాలు అంటారండి. ఈ బంధాలు ఎంతవరకు ఉంటారు అనేది మనం ఇప్పుడు ఎవరెవరు ఎంతవరకు ఉంటారు అనేది తెలుసుకుందామండి. ఈ కర్మబంధాలు అనేవి జీవితంలో మనతో పాటే ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మనతో భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, పిల్లలు, ఇలా వీళ్ళందరూ కర్మబంధాలేనండి. ఈ కర్మబంధాలు కర్మ ఉంటేనే అంటే వాళ్ళతో మన కర్మబంధం ఉంటేనే వాళ్ళు మనతో పాటు జన్మ తీసుకుంటారు, మనతో పాటు ఉంటారు, కొన్ని ఇయర్స్ వరకు మనతో ఉంటారండి. అంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ఉంటారండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత అదే వాళ్ళకు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టే వరకు ఇంకా చిన్నప్పుడు బాగుంటారు, పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టినాక ఇంకా గొడవలు పడుతూ చీటి మాటికి అట్లా ఉంటారు కదండి. అలా గొడవ పడుతూ ఉంటారు కదండి. అలా గొడవ పడుతూ కొంతమంది విడిపోతారు. ఎందుకు అలా విడిపోతారు? అంతవరకు బాగున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ కర్మ ప్రకారం లెక్కనేనండి. కర్మ యాజ్ గా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ కర్మబంధం మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. వాళ్ళంతవరకు వాళ్ళ రుణం అంతవరకే ఉంటుంది. అందుకే వాళ్ళు చిన్నగా కొట్లాడడము, లేదంటే ఆ మనిషికి అదే లేదంటే చనిపోవడము, అలా లేదంటే ఒక ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోవడము అలా ఉంటాయండి. ఆ కర్మబంధము అనేది ఆడి వరకే ఉంటుంది, అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ. అలా ఉన్నంత వరకే వాళ్ళు కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. అలా విడిపోయినప్పుడు ఆ కర్మ, ఆ బంధం అనేది అతనితో అప్పుడు ఆ కర్మ తీరిపోయింది అని అర్థం. అలా తీరిపోయినప్పుడు వాళ్ళ నుంచి దూరం అవుతారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నదమ్ములకు కావచ్చు, తల్లిదండ్రులకు కూడా కావచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంటారు, అమ్మాయికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది, కానీ అమ్మాయి విడాకులు తీసుకొని ఇంకొకటి అయ్యి ఇంకా తను మళ్ళీ పుట్టింటికే వచ్చి ఉంటుందండి. అంటే తనే తల్లిదండ్రులే అమ్మాయిని పెంచుతున్నట్టు అలా. కానీ అలా ఎందుకు అంటే ఎక్కడో పెళ్లి చేసుకొని పోయి అక్కడ భర్త దగ్గర ఉండి అక్కడ పిల్లల్ని పెద్ద చేసుకుంటే ఆ కర్మ అక్కడ కాకుండా మళ్ళీ తిరిగి వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంది అంటే ఆ తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి కర్మబంధం ఉంది అని అర్థం. మళ్ళీ మిగతా వాళ్ళకి అలా ఉండదండి. అలా కూడా కర్మలు ఉంటాయి. ఇంకా కొంతమందికి అక్క చెల్లెళ్ళకి అనుకోండి, వాళ్ళు కూడా అంటే అంతవరకు బాగుంటారు, తర్వాత గొడవలు పడుతుంటారండి. అంతవరకు ప్రేమగా ఉంటారు. కొద్దిగా టైం వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి కర్మబంధం అనేది విడిపోయినప్పుడు ఇంకా వాళ్ళు గొడవ పడతారండి. కర్మబంధం ఉంది అంటే ప్రేమతో ఉంటారు, అదే గొడవ పడి విడిపోయినారంటే వాళ్ళకి బంధం తెగిపోయింది అని అర్థం. అంటే గత జన్మలో ఆ రుణానుబంధం ఉంటేనే కదా మనము జన్మించేది, ఒకరికొకరు ఉంటారు కదండి. అలా ఈ కర్మబంధం ఉంటేనే మన జీవితంలో వాళ్ళు అంతవరకే ఉంటారు. కొంతమంది కర్మలు లేవా, కర్మలేంది అంటే గత జన్మల్లో కర్మ ఎందుకు ఇప్పుడు రావడం ఏంటి అలా అంటుంటారండి. ఆ జన్మలోనే జన్మ ఈ జన్మలోనే అని అంటుంటారు. కానీ అలా కాదండి. ఖచ్చితంగా గత జన్మలు ఉన్నాయి. గత జన్మలో కర్మానుసారమే మనకి ఈ జన్మ ఉంటది. ఈ జన్మలో కూడా గత జన్మలో చేసుకునే పుణ్యము ఏదైతే ఉందో దాని అనుసారంగానే మనం బాగుండడమా, లేదంటే కొంతమంది హైలో ఉంటారు కదండి డబ్బు పరంగా, కొంతమంది ఓకే కొంచెం యావరేజ్గా కొంచెం తక్కువ అలా ఉంటారు. కానీ అది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు ఉంటారు? అందరూ ఈక్వల్గా ఉండొచ్చు కదా. అంటే అదే కదా మరి గత జన్మలో కర్మానుసారంగా ఉంటారండి. గత జన్మలో ఇప్పుడు ఒకరు భార్యని భర్త పీడించవచ్చు,
భర్తను భార్య హింస పెట్టుండొచ్చు. గత జన్మలో ఆమె కొద్దిగా వెంబడే అదే మరణించి ఉండొచ్చు చిన్న వయసులోనే. ఆ భర్తని హింసించింటది కదండి, ఆమె మరణించింటది. కానీ ఆ ఆ బంధం అదే ఆ పీడించిన గత జన్మలో ఆ రుణం అనేది ఆమెకి మళ్ళీ తిరిగి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఈ జన్మలో భర్తే కావాల్సిన అవసరం లేదు. ఒక కొడుకుగాను, ఒక అత్తగాను, ఒక బిడ్డగాను పుడతారండి ఖచ్చితంగా. వాళ్ళ ఆ పీడించుంటారు కదా గత జన్మలో, వాళ్ళు ఇక్కడ మళ్ళీ బాకీ తీర్చుకొని వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తారండి. ఇది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఉంటది. కానీ ఎందుకు నాకు ఇలా పీడిస్తున్నారు అంటే, అత్తయ్య ఉందనుకోండి, మామయ్య, లేదంటే ఆడబిడ్డ, అట్లా వీళ్ళు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు గత జన్మలో వాళ్ళు చేసిన తప్పు ఎవరు తెలుసుకోరండి. ఎవరో ఒకరు నేను గతంలో చేసింటే ఇలా వచ్చింది అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా అర్థం చేసుకొని కర్మను క్లియర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలా అర్థం చేసుకుంటేనే ఈ భక్తి మార్గంలో మనము పురోగాభివృద్ధి చేసుకుంటామండి. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి. భక్తి మార్గంలో అభివృద్ధి చెందాలంటే కర్మ పరిహారం తెలుసుకోవాలి. అంటే కర్మ సిద్ధాంతం అనేది మనకు అర్థమైనప్పుడు, కర్మ సిద్ధాంతం అర్థమైతేనే మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలమండి. అంటే భగవంతుడి అనుగ్రహంతో పాటు మన కర్మ సిద్ధాంతం తెలిసిండాలి. భగవంతుడి మీద ప్రేమ, శరణాగతి, స్వచ్ఛమైన ప్రేమ ఇవల్ల ఉంటూ మనము ఈ కర్మ సిద్ధాంతం కూడా అర్థం చేసుకున్నప్పుడు ఎవరెవరు మనకి ఎక్కడెక్కడ అంటే ఎవరు ఏ టైంలో మనకి వస్తుంటారు జీవితంలో, మన జీవితంలో ఎవరు ఊరికే రారు కదండి. ప్రతి ఒక్కరు మన జీవితంలో బాకీ ఉంటేనే మనకి ఎదురవుతారు, మాట్లాడతారు. వాళ్ళతో కొంతకాలం ఆ జీవన ప్రయాణం సాగుతూ ఉంటుందండి. ఆ కర్మ తీరగానే వాళ్ళు మళ్ళీ మనల్ని వదిలేస్తారు. అదే ఊరు దాటిపోవచ్చు, లేదంటే వాళ్ళు మరణించవచ్చు, లేదంటే వాళ్ళకి దూరం అయిపోతారండి. కానీ ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది ఉంది. కర్మ మనల్ని చెప్తారు కదండి, భగవంతుడు మనల్ని క్షమించిన కర్మ అనేది మనల్ని క్షమించదు, వదిలిపెట్టదు. మనకు ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం అర్థమవుతుందో అప్పుడు ఈ కర్మను తగ్గించుకోవచ్చు. ఈ భక్తి మార్గంలో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు మనము ఈ కర్మ తగ్గించుకోవచ్చు అండి. అది ఎలాగంటే, భగవంతుని పాదాలు పట్టుకొని ఉంటాం, మనము శరణాగతి భక్తి చేస్తుంటాం కదండి. అంటే నామస్మరణ అలా చేస్తున్నప్పుడు భగవంతుడే మనకి కర్మ ఉంటుంది, కానీ దాన్ని తగ్గిస్తారనమాట. కర్మ పూర్తిగా అనుభవించిన అవసరం లేదు, దాన్ని తగ్గించి భగవంతుడు నా బిడ్డ నా కోసము తాపత్రయపడుతుంది, నా భక్తి మార్గంలో ఉంది అని భగవంతుడు మనకి కర్మను తగ్గించి, ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా మనకి యాక్సిడెంట్ అయ్యేది ఉందనుకోండి, అది పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉంటే దాన్ని చిన్నగా కాలు జారి పడడము, అలా చిన్నగా ఇన్సిడెంట్ చిన్నది చేసి భగవంతుడు మనకి ఆ కర్మ అనేది తగ్గిస్తాడండి. అది మనము ఈ భక్తి మార్గంలో రావడం వల్ల మనకు ఇలా చేస్తాడండి భగవంతుడు. కర్మ తగ్గించుకోవచ్చు, కానీ కర్మ అనుభవించాల్సిందే, కాకపోతే కర్మ శాతం అనేది తగ్గిపోతుంది. ఇది ఇంకా మనకి మేలే కదండి. పూర్తిగా అనుభవించడం కన్నా మనం తగ్గించి అనుభవించుకోవడం చాలా ఉత్తమమైన పని. అలా భగవంతుడు చేసినప్పుడు మనకి ఇంకా భగవంతుడి పైన నమ్మకం, ప్రేమ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.